హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో నేను చిప్స్ చేస్తున్నానండి. కారం అయ్యి వర్షం పడుతుంది కదండి, చలిగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ టైంలో తింటారు. ఇది జల్లెడ పట్టుకుంటాను. పసుపు వేస్తున్నాను. స్పూన్ కారం వేస్తున్నా. మనం ఎంత కారం తినమో అంత కారం తినగలిగిన కారం వేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు వేస్తున్నా. కొద్దిగా వాము నలిపి వేస్తున్నానండి. వాము వేసుకుంటే బాగుంటుంది. ఈ మొత్తం కూడా కలుపుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు కాగబెట్టిన నూనె వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము. మొత్తం నూనె మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి పోసుకోకుండా. ఇదిగోండి, ఇలా మొత్తం వేసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు నాననియాలా. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకుని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొండలు చేసుకొని ఇలాగా పొద్దుగా పిండి చల్లుకొని మనం చేసి పెట్టుకున్న ముద్దని ఇలా 2 పక్కలు చేసుకొని చేసుకొని మొత్తం ఇదిగో ఈ మందాన్ని చేసుకోవచ్చు అండి. మరీ పలసగా కాకుండా మందంగా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ కూడా తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. మొత్తం ఇలాగే వేసుకోవాలి. చిప్స్ మాదిరిగా కట్ చేశాను. అన్నీ ఏ విధంగా చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇదిగో ఆయిల్ కాగిందండి. ఆయిల్లో వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. గోధుమ పిండి కదండి, చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్ టైంలో పెడితే తింటారు. ఎమ్మటే కలబెట్టుకోకుండా కొంతసేపు దానిలా కలబెట్టండి. ఇలా వస్తాయి. ముద్ద గుండా కూడా కాలినాక వెళ్ళిపోతాయి. ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోతాయి. పిల్లలు హడావుడి లేకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తింటారు. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కప్పు గోధుమ పిండితోటి 4 మనుషులు తినొచ్చండి. స్నాక్స్ ఏదైనా స్వీట్ చేసుకొని దాంతో పాటుగా తింటే సరిపోద్దండి. చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. ట్రై చేయండి. ఇదిగో కాలనీయండి తీస్తున్నాను. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇదిగోండి, కాలనీ తీసి గిన్నెలో వేసుకుంటున్నాను. ఇవ్వండి, చక్కగా 4-5 తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ట్రై చేయండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.